ప్రియమైన వీక్షకులారా, మిత్రులారా, మన ల్యాండ్ క్లినిక్ ఛానల్ ద్వారా ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ కష్టాలను దూరం చేసేందుకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించాం. ముఖ్యంగా భూములు కొని బాధలు పడుతున్న అనేక మంది, అందులో చదువుకున్నవారు, చదువు లేనివారు, తెలివైన వారమని చెప్పుకుని బోర్లా పడ్డవాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, అన్ని రకాల వారు బాధితులే. ఆ బాధలకు తగిన పరిష్కారం మనము భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ చట్టాలను చాలా సులువుగా వివరించడమే. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక వీడియోలు చేసుకోవడం జరిగింది. మనము అయితే అనివార్య కారణాల వలన, పని ఒత్తిడి వలన గత నెల రోజులుగా మనము తగినన్ని వీడియోలు చేసుకోలేకపోయాం. మరలా మీ ముందుకు లేటెస్ట్ వీడియోతో వస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము 14/3/2024న 20TA భూముల తొలగింపుకు సంబంధించి కొన్ని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఇది ఎన్నికల సీజన్లో కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆకర్షణలు లేకుండా ఓటింగ్ జరగడం కోసం ఎన్నికల కమిషన్ ముఖ్యంగా సామాన్యులను శక్తివంతులు చేసే భాగంగా సి విజిల్ అనే ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా తేవడం జరిగింది. దాని గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 20TA పరిధి నుండి భూముల తొలగింపు సంబంధించి లేటెస్ట్ ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం. రెవెన్యూ శాఖ ముఖ్యంగా ఈ 20TA సంబంధించి క్వాసీ జ్యుడిషియల్ అంటే కోర్టులు కావచ్చు, కోర్టు అధికారాలు ఉన్న రెవెన్యూ కోర్టులు కావచ్చు, వారిచ్చిన ఆదేశాల ప్రకారము 20TA సంబంధించి తొలగించమని ఇచ్చిన ఆదేశాలు చాలా సందర్భాలలో అమలుకు నోచుకొని ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి. మనకైతే ఆర్డర్ వస్తుంది, కాంపిటెంట్ అథారిటీ మనకు ఆదేశాలు ఇస్తుంది, ఇచ్చినా సరే ఆ ఆదేశాలు అమలు కాకుండా అనేక ఏళ్ళు కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడిన ఉదాహరణలు ఎప్పటికీ కంటికి కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి ఏవైతే క్వాసీ జ్యుడిషియల్ కోర్టు కానీ, కోర్టు లాంటి ఇతర చట్ట పరిధిలో ఉన్న సంస్థలు ఇచ్చిన ఆదేశాలు 20TA నుండి తొలగించమని ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో వాటిని తక్షణమే ఆన్లైన్లో పొందుపరచమని చెప్పి రాష్ట్ర స్థాయి రెవెన్యూ అధికారులు, ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల గురించి కొంత వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా 20TA నుంచి భూములను తొలగించమని DLAC కమిటీ ఇచ్చిన ఆదేశాలు వెంటనే అవి జాయింట్ కలెక్టర్ లాగిన్లో అప్డేట్ చేయాలని చెప్పి CCLA గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జేసీ గారు ఏవైతే ROR ఆర్డర్స్ ఇచ్చారో ఆ ఆర్డర్స్ మీద రివ్యూ ఆర్డర్స్ ఏవైతే జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారో 20TA నుంచి తొలగించమని ఆ ఆర్డర్స్ కూడా జేసీ గారి యొక్క లాగిన్లో వెబ్లాండ్లో పొందుపరచమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా RORకు సంబంధించి DROని ఎపిలెంట్ అథారిటీగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. DRO ఇచ్చిన ఆదేశాలు, DRO గారు ఏదైనా 20TA నుండి తొలగించమని ఆదేశాలు ఇచ్చినప్పుడు దాని తర్వాత దానిపై ఎటువంటి అప్పీలు లేనప్పుడు ఆ 20TA తొలగింపు ఆదేశము ఆన్లైన్లో పొందుపరచమని చెప్పి CCLA గారు గట్టిగా ఆదేశాలు కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అలాగే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఎనీ హైకోర్టు ఆర్డర్స్ వేర్ దెర్ ఈజ్ నో స్టే ఇన్ ఎ రిట్ పిటిషన్ టు బి అప్డేటెడ్. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏమైనా ఉన్నట్టయితే దాని మీద ఎటువంటి స్టే లేనప్పుడు కూడా ఆ 20TA నుండి తొలగించవలసిన ఆదేశాన్ని ఆయన రిప్రజెంట్ చేయకపోయినా సరే ఆ ఆదేశం ఆధారంగా రెవెన్యూ అధికారులు ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ లాగిన్లో వెబ్లాండ్లో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసినట్టయితే 20TA కష్టాల నుంచి ఆ యొక్క వ్యక్తికి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఎనీ సివిల్ కోర్ట్ ఆర్డర్ వేర్ దేర్ ఆర్ నో ఇంటర్మ్ ఆర్డర్స్ స్టేయింగ్ ద ఆపరేషన్ ఆఫ్ ద సెట్ సివిల్ కోర్ట్ ఆర్డర్ బై ద హయ్యర్ అపెలెంట్ కోర్టు ఆర్ హైకోర్టు, అలాంటి ఆదేశాలకు కూడా వేలాదిగా తహసీల్దార్ కార్యాలయాల్లో కావచ్చు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కావచ్చు, కలెక్టరేట్లో కావచ్చు పెండింగ్ ఉన్న కేసులు అనేకం ఉన్నాయి. అలాంటి కేసులను కూడా వెంటనే నేడు అప్డేట్ చేయమని చెప్పి ఆ 20TA డిలీషన్ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే జాయింట్ కలెక్టర్ యొక్క లాగిన్లో వెబ్లాండ్లో పొందుపరచమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. LA కేసెస్ వేర్ అవార్డు హ్యాస్ బీన్ పాస్డ్, అవార్డు పాస్ అయింది కానీ అది రికార్డుల్లో అప్డేట్ కాదు. అలాంటి సందర్భాలలో కూడా చాలామంది ఈ అవార్డు వలన
ఆ రికార్డులో మార్పులు చెందకపోవడం వలన వాళ్ళ భూములు 22Aలో ఉండిపోయిన సందర్భాలు అనేక రకమైన కేసులు ఉన్నాయి. అటువంటి అవార్డు పొందిన కేసుల్లో కూడా ప్రభుత్వ రికార్డుల్లో ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ యొక్క లాగిన్లో వెబ్లాండ్లో పొందుపరచమని చెప్పడం జరిగింది. అలాగే ఎలినేషన్ కేసెస్ వేర్ పొజిషన్ హ్యాస్ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు ది ఎలీని, ప్రభుత్వము భూములు కేటాయింపు చేస్తూ ఉంటుంది. కేటాయింపు చేసినాక అవి రికార్డులు ఇన్కార్పొరేట్ కాకపోయినట్టయితే, పాత వాళ్ళ పేరులో ఉండినట్టయితే వాళ్ళకి అనేక రకమైన సాంకేతిక సమస్యలు, లీగల్ సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎలినేషన్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే జాయింట్ కలెక్టర్ లాగిన్లో అప్డేట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కమిషనర్ అపీల్స్, సిసిఎల్ఏ ఆఫీసులో ఉన్న కమిషనర్ అపీల్స్ వారిచ్చిన ఆదేశాలు, ముఖ్యంగా ఈనామ్ ఎవాల్యుయేషన్ సంబంధించిన ఆదేశాలు ఏమైనా ఉన్నట్టయితే ఆ ఆదేశాలను కూడా జాయింట్ కలెక్టర్ లాగిన్లో అప్డేట్ చేయమని చెప్పి సిసిఎల్ఏ గారు ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది. అలాగే ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద కూడా కమిషనర్ అపీల్స్ ఇచ్చిన ఆదేశాలను కూడా అప్డేట్ చేయమని చెప్పి పొందుపరచడం జరిగింది. అలాగే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద బిఎస్ఓ 15 కింద కమిషనర్ అపీల్స్ అసైన్మెంట్ కేసులలో ఇచ్చిన ఆదేశాలను కూడా జాయింట్ కలెక్టర్ లాగిన్లో అప్డేట్ చేయమని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఏజెన్సీ ఏరియాకు సంబంధించిన కేసుల్లో కూడా కమిషనర్ అపీల్స్ ఇచ్చిన ఆదేశాలు చాలా సందర్భాలలో అమలుకు నోచుకొని సందర్భాలు ఉంటాయి. వాటిని కూడా జాయింట్ కలెక్టర్ లాగిన్లో అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే క్వాషీ జ్యుడిషియల్ అథారిటీసు లేదా కోర్టులు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకుండా ప్రేక్షకులలాగా ఆ లబ్ధి పొందకుండా ఉండిపోయిన వేలాది లక్షలాది మంది సామాన్యులు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనము తక్షణమే ఏం చేయాలంటే ఆ రికార్డులు ఆన్లైన్లో అప్లోడ్ అయినప్పుడు, వెబ్లాండ్లో అవి కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ కష్టాలు ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ యొక్క సర్క్యులరు బాగా ఉపయోగపడుతుందని చెప్పి మీకు అందరికీ తెలియచేస్తున్నాను. ఇవి ఆ జాయింట్ కలెక్టర్ లాగిన్లో అప్డేట్ అవడం వల్ల వెబ్లాండ్లో కనిపిస్తాయి. దానివలన కింద నుంచి విఆర్ఓల నుంచి, తహసీల్దార్ నుంచి, ఆర్డీఓల నుంచి ఏ రకమైన అడ్డంకులు లేకుండా మీకు ఏదైతే ఉపశమనం కలిగిందో క్వాసీ జ్యుడిషియల్ కోర్టు ద్వారా కానీ ఇతర ఫోరమ్స్ ద్వారా కానీ ఆ లబ్ధి మీకు వెంటనే చేకూర్చడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను. ఇంకా రెండో అంశానికి వద్దాం. ఎన్నికల సమరం మొదలయ్యింది. మీరు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోయినట్టయితే ఈ ఎన్నికల సమరంలో ప్రలోభాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా భావిస్తూ, అందులో ముఖ్యంగా సామాన్యులైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శక్తివంతులు చేయడం కోసం సివిజిల్ అనే ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఇది ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సులభమైన యాప్ వలన మనము మీ కంటికి కనిపించిన ఏ అక్రమమైనా సరే ఒక ఫోటో తీసుకోవచ్చు, ఒక ఆడియో రికార్డ్ చేయొచ్చు. వీటిని వెంటనే ఆ యొక్క సివిజిల్ యాప్ ద్వారా మీరు పంపించినట్టయితే దాని మీద తక్షణమే చర్య ఉంటుంది. ఇది జిఐఎస్ బేస్డ్ ఆటో ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మీరు ఏ లొకేషన్లో తీసారో ఆ లొకేషన్లో షేర్ అవుతుంది. ఎక్కడైతే అక్రమం జరిగిందని మీరు గుర్తించారో ఆ లొకేషన్ వెంటనే ఎన్నికల అధికారులకు వెళ్తుంది. వెంటనే వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్స్ని పంపించి తనిఖీ చేయిస్తారు. తనిఖీ చేయించి వారి మీద చర్యలు తీసుకుంటారు. ఏమి చర్యలు తీసుకున్నారన్నది కూడా మీకు తెలియచేస్తారు. దీనికి ప్రాంప్ట్ రెస్పాన్స్ సిస్టమ్ ఉంది. దీని మీద ఒక టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని గంటల్లో చేయాలి, ఎన్ని నిమిషాల్లో చేయాలి యాక్షన్ అనేది కూడా ఈ సివిజిల్ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైన యాప్. కోట్లాది లక్షలాది మంది ఈ యాప్ను ఉపయోగిస్తున్నారు. ఈ సివిజిల్ యాప్లో ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే 5 నిమిషాల్లో ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ యూనిట్కి అది పంపడం జరుగుతుంది. ఆ ఫీల్డ్ యూనిట్ ఏదైతే ఉంటుందో అది 15 నిమిషాల్లో ఆ యొక్క ప్రదేశానికి చేరుకుంటుంది. వాళ్ళకి కేటాయించిన వెహికల్లో చేరుకున్న వెంటనే ఫీల్డ్ యూనిట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఒక అరగంటలో 30 నిమిషాల్లో దాని మీద రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ మీద వెంటనే అది ఆ సంబంధిత రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో ఆ రిటర్నింగ్ అధికారికి అది వెళ్ళడం జరుగుతుంది. ఆ రిటర్నింగ్ అధికారి దాని మీద 50 నిమిషాలలో అది నిజమా అబద్ధమా కరెక్టా అయినట్టయితే వెంటనే చర్య తీసుకున్న చర్యను ఎవరైతే సివిజిల్ యాప్లో పెట్టారో వారికి కూడా ఆ సమాచారం అందచేయడం జరుగుతుంది. సామాన్యులు కూడా ఎన్నికలు ఎటువంటి ప్రలోభాలకు కూడా లేకుండా జరగడానికి మీ వంతు ప్రయత్నంగా సివిజిల్ యాప్ని
ముమ్మరంగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారని మన యొక్క ప్రేక్షకులు, మన యొక్క వీక్షకులు, ఇతర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగిస్తారని ఆశిస్తూ, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఈ భూమి సంబంధించిన సమస్యలకు సంబంధించి మరిన్ని వెరైటీ ఆఫ్ వీడియోస్ మనం చేసుకుంటామని తెలియజేస్తూ, అట్లాగే రెవెన్యూ చట్టాలకు సంబంధించి రెవెన్యూ కథలు అనే ప్రత్యేక సిరీస్ని కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ వివరాలన్నీ కూడా ఎక్కువ మందికి మీరు చేరవేస్తారని ఆశిస్తూ, మీకందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడుతుందని మీరు భావించినట్టయితే అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు.